దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15 నుండి 17 వచనాల వరకు చదువుకుందాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలోనుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ప్రియ సహోదర సహోదరి, ఈ లోకంలో మనం ప్రత్యేకింపబడిన వారమై ఉండగా దానికి తగ్గట్టుగా మనలను మనం మలచుకోవాలి. నేడు ప్రతి ఒక్కరి జీవిత విధానం మారిపోయింది. ఒక్కొక్కరు వారి ప్రస్తుత స్థితిని మార్చుకొని సౌకర్యవంతంగా జీవించడానికి, ఇంకా విలాసవంతమైన జీవితం కోసం ఎన్నెన్నో సమకూర్చుకొనుటకు వారి సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఎప్పటికప్పుడు లక్ష్యాలు నిర్దేశించుకొని వాటి కొరకు కష్టపడుతూనే ఉన్నారు. పలు రకాలైన ఆశలతో మనశ్శాంతిని కోల్పోతున్నారు. వాటిలోనివే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఈ ఆశలు మన తండ్రి సంబంధమైనవి కావు, కానీ ఈ లోక సంబంధులు వాటిని ఎక్కువగా ఆశిస్తూ ఉన్నారు. ఇందులో మనం చూసినప్పుడు మొదటిగా శరీరాశ. ప్రతి ఒక్కరూ ఒకనాడు ఈ శరీరం విడిచిపోవలసిందే తెలిసినా కానీ దీనిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. ప్రతి దినం శరీరేచ్ఛలను తీర్చుకోవడానికి తాపత్రయం పడుతూ ఉంటారు. కొందరు తిండి కోసం జీవిస్తూ ఉండగా, మరికొందరు సుఖాల యందు ఆసక్తి గలవారుగా, మరికొందరు విలాసాల కోసం ఆరాటపడుతూ ఉండగా, ఇంకా కొందరు అన్యాయంతో అక్రమాలతో ఆర్జిస్తూ వారి ఆశలను తీర్చుకుంటూ ఉన్నారు. శరీరానుసారముగా జీవించినప్పుడు అది శరీరాశలనే కోరుతుంది. అయితే అవి ఒక మోతాదుకు మించినప్పుడు అవే మనస్సును నియంత్రించేవిగా మారుతాయి. తీర్పు దినమున కాళ్లకు బంధాలై నరకానికి ఈడ్చుకుపోతాయి. దేవుని బిడ్డ, కనుక శరీరేచ్ఛలను మన శరీరమందు నెరవేర్చుకొనక మన శరీరాన్ని దేవునికి అప్పచెప్పుకుందాం. నేత్రాశ. నేత్రాశ అనేది లోకరీతిగా జీవించే వారి కన్నులు లోకాశలనే కోరుకుంటాయి. ఈ కన్నులతో చెడును చూడడం, చూసేదంతా కావాలని కోరుకోవడం అత్యాశ. కన్నుల ద్వారా చూసిన పాపం మెదడును చేరుతుంది. చివరికి అది క్రియల ద్వారా బయటకు వస్తుంది. ఏదైనా వస్తువును, కార్లను లేక గొప్ప ఇళ్లను చూసినప్పుడు వాటి పట్ల బలమైన కోరిక కలిగి ఉంటారు కొందరు. సాతానుడు కంటి ద్వారా పాపం చేయిస్తాడు. కనుక ఎల్లప్పుడూ మన కన్నులను, మనసును నియంత్రించుకోవాలి. యోబు అంటాడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను అని. ప్రియ దేవుని బిడ్డ, మన కన్నులతో నిబంధన చేసుకోవడం ఎంతైనా అవసరం. మూడవదిగా జీవపు డంబము. కొందరు ఎల్లప్పుడూ పొగడ్తలు కోరుకుంటూ ఉంటారు. అది వారికి ఆనందాన్ని ఇస్తుంది. మరికొందరు గొప్ప గొప్ప పదవులను కోరుకుంటారు. ఇది పదవి వ్యామోహం. మరికొందరు సంఘాల్లో హోదా కోసం పరితపిస్తూ ఉంటారు. అన్నీ సమకూర్చుకోవడంలో వారి శ్రమను, సమయాన్ని వెచ్చిస్తూ ఉంటారు. నా ప్రియ సహోదర సహోదరి, ఈ జీవితం చాలా విలువైనది. మనం ఏది విత్తుతామో అదే పంటను కోస్తాము. ఈ లోకాశల కోసం నిరంతరం ప్రయత్నిస్తున్నప్పుడు మరి దేవునికి సమయం ఎక్కడా? ఒకవేళ కొంత సమయం దేవుడికి ఇచ్చినా, దేవుడిని నేను ప్రేమిస్తున్నాను అన్నా అది వ్యర్థం మరియు అది అబద్ధమే అవుతుంది. ఏ మనిషి ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండలేడు కదా. నిజముగా మనము దేవుడిని ప్రేమించే వారమైతే లోకపరమైన ఆశలను ప్రక్కన పెట్టి దేవుడు ప్రేమించే వాటిని ప్రేమించాలి. అంతేకాని నేను దేవుడిని ప్రేమిస్తున్నాను కానీ దేవుడు ప్రేమించే వాటిని నేను ప్రేమించను అనే వారిలా మనం ఉండకూడదు. ఒక దినమున ఈ లోకము గతించిపోవును, దాని అందున్న సమస్తము సమసిపోవును. సాతాను సృష్టించే లోకాశలు మాయమైపోతాయి. వాడు యేసు ప్రభుకే ఆశ చూపాలని ప్రయత్నించిన తాంత్రికుడు. అశాశ్వతమైన వాటి యందు మన పెట్టుబడి మనలను ముంచివేస్తుంది. కానీ ఈ లోకం నుండి మనము వేరు చేయబడిన వారమై తెలివితో వాడి కుతంత్రాలను తిప్పికొడుతూ పరలోకమందున తండ్రి చిత్త ప్రకారం జరిగించినప్పుడు ఆయనతో నిరంతరము నిలిచియుందుము. స్తోత్రం. హల్లెలూయా. ఆ విధమైన మనస్సు మనకు అనుగ్రహించి ప్రతి విషయంలో దేవునికి ఇష్టలుగా జీవించడానికి దేవుడు కృప చూపును గాక. దేవుని ప్రేమను కలిగి ముందుకు సాగిపోదాం. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఆమెన్.